ఏంటక్క? బావ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పోనీ అమ్మమ్మ గారి నంబర్కి ట్రై చేయి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నీకు అసలు అడ్రస్ ఐడియా లేదా? బస్టాండ్లో దిగాక ఫోన్ చేయమన్నారు. జర్నీ లేట్ అయింది. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు ఎలాగే? ఎలా అక్క? అదే అర్థం కావడం లేదే. ఓసారి మేమెప్పుడు వెళ్ళలేదని ఒక హోటల్ పేరు చెప్పారు. ఆ పేరు గుర్తు రావడం లేదు. పోనీ ఏరియా ఏమైనా గుర్తుందా? బంజారా హిల్స్ అని ఏదో చెప్పారు. పోనీ మనం అందాక వెళ్దాం. కాస్త దగ్గర దాకా వెళ్ళినట్టు అవుతుంది కదా, వెళ్దామా? ఇక్కడే నిలబడే బదులు ఇక్కడి నుంచి వెళ్ళడమే బెటర్. ఆటో! అయ్యో, చాలా లేట్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ 8. సీత వాళ్ళు ఇంకా రాలేదు. నువ్వు రిసెప్షన్లో చెప్పావా గ్రానీ? అయ్యో, రాత్రి ఏదో ఆలోచనలో ఉండి చెబుదామనుకుని మర్చిపోయినరా. స్విచ్ ఆఫ్ అయిపోయింది గ్రానీ. హలో హలో సీత, హలో. హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది సీత. హలో 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 సాకేత్. హలో 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 అక్క, నేను మాట్లాడతా. హలో 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 హలో. ఏ హోటల్లో ఉన్నారు బావా? హైరేజ్ బంజారా హిల్స్. వినిపించట్లేదు బావా. హలో 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 ఏమంటున్నారు? ఏదో హై అని మాత్రం వినిపించింది. ఏంకన్నా చెప్పావా? చెప్పాను గ్రానీ, కానీ వాయిస్ బ్రేక్ అవుతోంది. సర్లే, వాళ్ళు వస్తారులే. నువ్వు త్వరగా రెడీ అవ్వు. వాళ్ళు వచ్చేలోపు మనం గుడికి వెళ్ళి వచ్చేద్దాం. ఏ ఆటంకం లేకుండా పని అవ్వాలని దేవుడికి మొక్కుకున్నాను రా రాత్రి. నువ్వు వెళ్ళరా గ్రానీ, నేను ఇంట్లో ఫ్రెష్ అప్ అవుతాను. కన్నా, గ్రానీ, నా ఫోన్ పనిచేయటం లేదురా. నీ ఫోన్ పట్టుకెళ్తున్నాను. సరే గ్రానీ, సీత వాళ్ళు ఫోన్ చేస్తే అడ్రస్ కరెక్ట్గా చెప్పు. అలాగే అలాగే. ఇదేంటి
సీత వాళ్ళు ఇంకా రాలేదు. అడ్రస్ సరిగ్గా వినపడిందో లేదో. ఫోన్ డెడ్ అయినట్టుంది. సాకేత్, ఇట్రా కన్నా. దేవుడు కుంకుమ పెడతాను. సీత ఫోన్ చేసిందా గ్రాని? అయ్యో, టెంపుల్లో స్విచ్ ఆఫ్ చేయమన్నారా? చూడు, చేసిందేమో. గ్రాని, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. చెయ్యి చెయ్యి. సాకేత్, మాకు అడ్రస్ తెలియక బంజారా హిల్స్ మొత్తం తిరుగుతున్నాం. సరే సరే, హోటల్ హైరేజ్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. త్వరగా రండి. ఆ, అలాగే. ఎక్కడున్నారంట్రా? వస్తున్నానంటే గ్రాని. ఇంకా రావటం ఏంటి? అయినా బయలుదేరే ముందు కరెక్ట్గా అడ్రస్ తెలుసుకోవాలనే జ్ఞానం లేదురా? నేనే ఫోన్ చేస్తానన్నా గ్రాని. సరే సర్లే, మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది. పద, త్వరగా బయలుదేరు. మినిస్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం కూడా అయిపోతుంది. త్వరగా పద. సీత వాళ్ళు రాని గ్రాని. అయ్యవారి రాక్ కోసం అమావాస్య ఆగుతుందా? ముందు నువ్వు బయలుదేరు. ఈలోపు వాళ్ళు వస్తే తీసుకెళదాంరా. నాన్న, ఇంకా ఇక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మినిస్టర్ గారు మన కోసం ఆగుతారా? పద, బయలుదేరదాం. పద, వాళ్ళు వచ్చేస్తారులే. పద, బయలుదేరదాం. సీత, మినిస్టర్ గారితో మీటింగ్ అనుకున్నావా, పెళ్ళో పేరెంటో అనుకున్నావా? బస్సు కాస్త లేట్ అయింది. డొక్కు బస్సులో వస్తే లేట్ కాక మరేమవుతుంది? వెందలాడి ఓల్వా సర్వీస్లో బయలుదేరి రావచ్చుగా. సారీ అమ్మమ్మ గారు, ఇలా అవుతుందని అనుకోలేదు. సిటీలో దిగి కూడా చాలాసేపు అయింది. మీ ఇద్దరి నంబర్స్కి ట్రై చేశాము, స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. ఇప్పుడు వస్తే ఎప్పుడు వెళ్తాం? ఒక నిమిషంలో మీ మొహం కడుకొని వచ్చేస్తాం అమ్మమ్మ గారు. స్నానం సంధ్య లేకుండా ఇలా ఈ వేషంలో వచ్చేస్తావా? పద్ధతి లేని మాటలు మాట్లాడుకో. సాకేత్, మనం వెళదాం. పద, వెళ్ళి కారు పంపిస్తే వస్తుందిలే. గ్రాని. సాకేత్, పంక్చువాలిటీ ముఖ్యం. మనం తీర్చుకొని తీరుబాటుకు వెళితే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారా? వాళ్ళు తర్వాత వస్తారులే.
త్వరగా రెడీ అవు, వెళ్ళగానే కారు పంపిస్తాం. పద సాకేత్. అక్క భలే ఉందక్క. పద. స్వర్ణ 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 తొందరరా. స్వర్ణ నాకు టైం అవుతుంది, త్వరగా రావే. స్వర్ణ నేను బయలుదేరుతున్నా, నువ్వు జాగ్రత్త. తలుపేసేసుకో. తలుపు టక్కుని తెరవకు. కిటికీలో నుంచో ఆ మిర్రర్లో నుంచో చూసి ఆ తర్వాత తలుపు తెరువు. జాగ్రత్త, సరేనా? సరే అక్క. నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటాను కదా. జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు అక్క? ఆలస్యం చేస్తే మళ్ళీ ఆవిడ క్లాస్ స్టార్ట్ చేస్తుంది. నువ్వు వెళ్ళు. సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. బాయ్. ఎంత బాగుందో. అమ్మా ఆగమ్మా, ఎవరమ్మా నువ్వు? సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు. లోపల మీటింగ్ జరుగుతుందమ్మా. నేను ఆ మీటింగ్కి వచ్చానండి. లోపలికి వెళ్ళాలి. ఏంటి మీటింగ్కి వచ్చావా? అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ అది వాళ్ళ దగ్గరే ఉందండి. నేను వచ్చింది ఈ మీటింగ్ కోసమే. అలా వెళ్ళడానికి కుదరదమ్మా. వాళ్ళు ఎవరిని పంపమని చెప్పలేదు. పంపడం కుదరదమ్మా. ప్లీజ్ అండి. లోపలున్నది ఆయన నాకు కాబోయే హస్బెండ్, ఆవిడ మా అమ్మమ్మ గారు. చూడమ్మా, వాళ్ళు నీకేమైనా అవ్వచ్చు, కానీ పంపడం కుదరదమ్మా. మంగ ఫార్మసిటికల్ ల్యాబ్ నుంచేనండి నేను వచ్చింది. ప్లీజ్ అండి. చూడమ్మా, నాకవేం తెలియవమ్మా. పంపడం కుదరదు. వెళ్ళమ్మా, అటెళ్ళి మాట్లాడుకోపో. ప్లీజ్ అండి. విసిగించకమ్మా, అలా పక్కెళ్ళి నిలబడు. వెళ్ళమ్మా, పక్కెళ్ళు. ఏమండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చేస్తానండి. ప్లీజ్ విసిగించకమ్మా, అండి. వెళ్ళమ్మా.
ప్రొఫెసర్ గారు అడిగిన చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేసేస్తే మన ప్రాజెక్ట్కి ఇంకే అబ్జెక్షన్స్ ఉండవు. 2 రోజులు ఉండైనా పని పూర్తి చేసుకుని వెళ్ళాలి గ్రాని. అలాగే కన్నా. సీత వచ్చుంటే ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయేది. సాకేత్, మీటింగ్ ఎలా జరిగింది? సీత, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయినట్టే. ఇప్పటిదాకా ఏం చేసావు సీత? కాస్త ముందు వచ్చి ఉంటే బాగుండేది. నేనొచ్చి చాలాసేపు అయింది సాకేత్. సెక్యూరిటీ లోపలికి రానివ్వలేదు. నీ కట్టు బొట్టు నీ చీర చూసి ఎవరు లోపలికి రానిస్తారు? మంగమ్మ గారి లెవెల్కి తగ్గట్టుగా వస్తే రానిస్తారు. ఏ ఇంతకన్నా మంచి చీర దొరకలేదా నువ్వు కట్టుకురావడానికి? తప్పు నీ దగ్గర పెట్టుకుని సెక్యూరిటీ పంపించలేదని చెప్తావేమిటి? ఎప్పుడు ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి రావడమేనా? కాస్తన్నా టైం సెన్స్ ఉందా నీకు? అటు అది లేదు, ఇటు డిగ్నిటీ డీసెన్సీ కూడా తెలీదా నీకు? అంత పౌరుషం ఉన్న వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలి. సీత, పద వెళ్దాం. వెళ్దాం పద. చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సింది. డోంట్ వరీ. మనం మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాం. పద. సాకేత్, సారీ సాకేత్. ఇట్స్ ఓకే. పద. కిటికీల నుంచో మిర్రర్ నుంచో చూసి ఆ తర్వాత తలుపు